అంతర్జాతీయ కృత్రిమ మేధా సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. హెచ్ఏసీసీలో 2 రోజుల పాటు జరిగే సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ సదస్సుకి అంతర్జాతీయ స్థాయి ఏఐ కంపెనీలు సహా సీఈఓలు హాజరు కానున్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్లో 4th సిటీ ఏర్పాటు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇంటర్నేషనల్ ఏఐ గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. నేడు రేపు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సదస్సు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సుని అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ సదస్సు నిర్వహిస్తోంది. ఈ తరహా ఏఐ సదస్సును దేశంలో తొలిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆ సదస్సును ప్రారంభించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి కృత్రిమ మేధ రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొనున్నారు. సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ సవాళ్లపై సదస్సులో చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న వినూత్న ప్రాజెక్టులను అందులో ప్రదర్శించనున్నారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో నిర్మించనున్న 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, రాష్ట్రంలోని అనుకూల వాతావరణాన్ని వివరించేలా ఈ ఏఐ గ్లోబల్ సదస్సును నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఏఐ గ్లోబల్ సమిట్ ను ప్రారంభించిన అనంతరం రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. ప్రతి ఫీల్డ్ లో ఏఐ ఈజ్ ద ఫ్యూచర్. ప్రతి దాన్ని ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ గా చేసి ఏ పని చేసినా కూడా 10 మంది చేసి అయితే 4 చేయొచ్చు. తర్వాత ఫాస్ట్ గా చేయొచ్చు, క్వాలిటీగా చేయొచ్చు. సాఫ్ట్వేర్ రంగంలో ఒకటి ఏఐ, మ్యానుఫ్యాక్చర్ రంగంలో ఒక ఏఐ, ఈవెన్ స్క్రిప్టింగ్లో ఏఐ ఉంది, ఆడియో వీడియోలో ఏఐ ఉంది. ప్రతి దగ్గర ఏఐని వాడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి ఎక్కడ అవసరం ఉంటుంది అనేది మనం పిక్ చేసేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, వాళ్ళకు కొంచెం టెక్నాలజీ నాలెడ్జ్ తెలియాలి, దాన్ని ఎట్లా వాడాలనేది. ఆ వాడేది కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో వాడితేనే అది ఉపయోగం ఉంటుంది. అందుకొరకు ప్రతి ఒక్కరికి ఇది ఏదో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కో లేకుంటే కోడింగ్ చేసే వాళ్ళకే ఏఐ కావాలనే కాన్సెప్ట్ ఏదైతుందో అది కాదు. ఇది ప్రస్తుత ప్రపంచంలో ఏ రంగంలో చూసినా, ఏ నోట విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం తరచుగా వినిపిస్తోంది. కృత్రిమ మేధను ఉపయోగించుకోకపోతే అభివృద్ధి పరంగా వెనుకబాటుతనంతో పాటు ఆర్థికంగా నష్టపోతామని వాదనతో పాటు ఆ రంగ నిపుణులతో పాటు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తు మొత్తం ఏఐదేనని చెబుతున్నారు. పరిశ్రమలో ఉత్పత్తిని ఎక్కువ స్థాయిలో చేయడం సహా వృధాను ఎలా అరికట్టవచ్చనే అంశాలపైన చర్చలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ ఎలా ఉంటుంది, మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే అంశాలపైన ప్రసంగాలుంటాయని తెలిపారు. గ్లోబల్ ఏఐ సమిట్ 5th and 6th జరుగుతుంది. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఇందులో పార్టిసిపెంట్స్ వచ్చేసి అకాడమియా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ లాట్ ఆఫ్ డెలిగేట్స్ వస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్ నుంచి. దేర్ ఆర్ డిస్కషన్స్ అరౌండ్ మ్యానుఫ్యాక్చరింగ్, దేర్ ఆర్ డిస్కషన్స్ అరౌండ్ డిజైన్ సైడ్, లైక్ డిఫెన్స్ సైడ్, లైక్ ఎథికల్ ఏఐ ఆర్ రెస్పాన్సిబుల్ ఏఐ సైడ్. సో చాలా డిఫరెంట్ ఏరియాస్లో ఏఐని ఎలా యూటిలైజ్ చేయొచ్చు అనే దాని మీద డిస్కషన్స్ ఉంటాయి. And people are coming from all over the world to Telangana. So that is something actually. So we are all looking forward to it for the 2 days. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రజలకు మరింత లోతైన అవగాహన కల్పించేలా ఆ సదస్సులో చర్చించనున్నారు.